ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక నిన్న నైట్ జరిగిన మ్యాచ్ అద్రిపోయిందని చెప్పాలి. పాదం నిశంక సెల్వా శ్రీలంకన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎర్రగా తీశాడని చెప్పొచ్చు. నిజంగా ఆ మ్యాచ్ చూస్తుంటే వన్ సైడెడ్ చేసేసాడు. సెంచరీ లాస్ట్ అంటే మనం వరల్డ్ కప్ లాంటి పెద్ద స్టేజ్లో ఇలాంటి మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆస్ట్రేలియా రేపు జింబాబ్వే గెలిస్తే ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నిన్న నిశంక ఆడిన మ్యాచ్ వాళ్ళ టీంని, వాళ్ళ దేశాన్ని ఈ గ్రూప్ నుంచి నెక్స్ట్ గ్రూప్లోకి వెళ్ళడానికి మెయిన్ కారణం తన అద్భుతమైన ఆట. నిశంక గురించి చూస్తే ఒక గ్రౌండ్ మ్యాన్ కొడుకు, అంటే సెక్యూరిటీ గార్డ్ కొడుకు, దేశం తరపు నుంచి ఆడి తన తండ్రి కళలో ఆనందం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, షూలు సరిగ్గా లేకపోయినా, బ్యాట్ కిట్లు సరిగ్గా లేకపోయినా దేశానికి ఆడాలన్న గట్టి సంకల్పంతో అతని టైమింగ్ చూస్తే నిజంగా నిన్న ఆడిన ప్రతి షాట్ అద్భుతం అనిపించింది. అన్ని వైపులా గ్రౌండ్ అన్ని వైపులా షాట్స్ కొట్టగలడు. షార్ప్గా సెంచరీ చేసిన తర్వాత సైలెన్స్ అని పెట్టాడు. అస్సలు అది చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఆస్ట్రేలియా లాంటి బిగ్ జట్లు అంటే 11 మంది ఆడితే 11 మంది బ్యాటింగ్ ఆడగలరు, బౌలింగ్ వరుసగా. ఆస్ట్రేలియా టీం గురించి బౌలింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. అలాంటి టీం మీద సూర్యకుమార్ లాగా సుప్లా షాట్ సైడ్ నుంచి, లెగ్ సైడ్ నుంచి సిక్స్లు కొట్టడము, ఆఫ్ సైడ్లో ఒక షాట్ అయితే ఆఫ్ సైడ్లో కొట్టిన, వెనక్కి జరిగి ఆఫ్ సైడ్లో కొట్టిన షాట్ అస్సలు సంబంధం లేదు. అంటే ప్యూర్ డెడికేషన్తో చేస్తే ఇలాంటి పెద్ద స్టేజ్ మీద కూడా ఏ బ్యాక్డ్రాప్ మీద వచ్చాడు ఏంటి అనేది సంబంధం లేకుండా అద్రిపోయే ఆటతో నాకైతే నిజంగా నేను ఫ్యాన్ అయిపోయినా. మీరేమనుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.